హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు మా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ కూడా విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. అయితే తెలుగు యువ నటుడు తేజ సజ్జా హీరోగా నటించినటువంటి జాంబీ రెడ్డి ఏ విధంగా సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి జాంబీల ఆట నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటున్నారు మూవీ టీం. అసలు ఏం జరిగింది? జాంబీ రెడ్డి రాయలసీమ నేపథ్యంలో వచ్చినటువంటి జాంబీ రెడ్డి ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసింది. అందులో జాంబీలు, ఆ కామెడీ, ఆ ఎంటర్టైన్మెంట్ అదంతా ప్రశాంత్ వర్మ తేజ కాంబోలో వచ్చినటువంటి ఫస్ట్ మూవీ అని మనం చెప్పుకోవచ్చు. మరి జాంబీ రెడ్డి రాయలసీమ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి హనుమాన్ సినిమా ఏ విధంగా ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. సంక్రాంతి బరిలో వచ్చినటువంటి హనుమాన్ సినిమా సెన్సేషన్ సృష్టించింది. అయితే ఇప్పుడు జాంబీల ఆట నెక్స్ట్ లెవెల్ అంటూ జాంబీ రెడ్డి సినిమాకి సీక్వెల్ గా వస్తున్నటువంటి సినిమా పైన మూవీ టీం ప్రకటన చేయడం జరిగింది. తేజ సజ్జా బర్త్డే సందర్భంగా ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసి జాంబీల ఆట నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అని చెప్పి మూవీ టీం ప్రకటించింది. అయితే ఈసారి ఈ గ్లిమ్స్ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి గతంలో రాయలసీమ నేపథ్యంలో సాగినటువంటి ఈ సినిమా మరి ఈసారి హైదరాబాద్ లో సాగనుందా, చార్మినార్ లో సాగనుందా? ఇటువంటి డౌట్స్ అయితే అందరికి వచ్చేస్తున్నాయి ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత. ఎందుకంటే ఈ జాంబీ రెడ్డి సీక్వెల్ గా వస్తున్నటువంటి మూవీ నుంచి వచ్చినటువంటి గ్లిమ్స్ ఏదైతే ఉందో అందులో చూసుకున్నట్లయితే ఫ్లైఓవర్ పైన ఒక జాంబీ వచ్చి ఒక ట్రక్ పై నుంచి రావడం, మరి హీరో ఉన్న కారు పైన అటాక్ చేయడం, మరి వీళ్ళ యాక్షన్స్ అన్ని విషయాలు సడన్ గా అటు చార్మినార్ షిఫ్ట్ అయిపోవడం, ఇవన్నీ కూడా గ్లిమ్స్ లో చూసాం. మరి జాంబీలు ఏ విధంగా ఉంటాయి, మరి వాళ్ళ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, రాయలసీమ నుంచి చార్మినార్ షిఫ్ట్ అవుతున్నాం, ఈసారి జాంబీల ఆట నెక్స్ట్ లెవెల్ అని మూవీ టీం ఇండికేషన్ ఇస్తుందా? ఏదేమైనా జాంబీ రెడ్డికి సీక్వెల్ గా వస్తున్నటువంటి జాంబీ రెడ్డి 2 ఈ మూవీ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. తేజ సజ్జా బర్త్డే సందర్భంగా ఈ మూవీ పైన అనౌన్స్మెంట్ రావడం కూడా ఆసక్తికరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటీవల చూసుకున్నట్లయితే మిరాయి సినిమా తోటి అందరినీ ఆకట్టుకున్నటువంటి తేజ సజ్జా మళ్ళీ ఎప్పుడెప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తాడా? తెలుగు యువ హీరోగా అన్ని కూడా మంచి సినిమాలు తీసుకుంటూ దూసుకెళ్ళిపోతున్నాడు. కెరీర్ లో బెస్ట్ సినిమాస్ తీసుకెళ్లిపోతున్నాడు. అసలే తేజకి చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పటి నుంచి కూడా నటన పట్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో అటు జాంబీ రెడ్డి సినిమా కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి హనుమాన్ సినిమా సినీ కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ సాధించింది హనుమాన్ సినిమా అని చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఇటు చూసుకున్నట్లయితే మిరాయి సినిమా కూడా అందరినీ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమాకి జాంబీ రెడ్డికి సీక్వెల్ గా వస్తున్నటువంటి ఈ సినిమాకి ఇందులో ప్రశాంత్ వర్మ క్రియేటర్ గా వర్క్ చేస్తున్నారు. ఇక దర్శకత్వం చూసుకున్నట్లయితే డైరెక్టర్ గా సువర్ణ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చూసుకున్నట్లయితే సనయ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో అయినటువంటి ఉపేంద్ర ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఉపేంద్ర అంటేనే అసలు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే గ్రేస్ ఎలా ఉంటుంది, ఆయనకంటే ఒక ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మరి ఉపేంద్ర ఇందులో కీలక పాత్ర చేస్తున్నారని చెప్పినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై ఇంకా ఆసక్తి పెరిగింది. మరి జాంబీ రెడ్డిలో కూడా మనం చూసాము అసలు ఏ విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయి. మరి ఇప్పుడు తేజ సజ్జా ఏ విధంగా కడుపుప్ప నవ్విస్తాడా, ఎలా యాక్షన్ చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. జాంబీ రెడ్డి అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు వచ్చేటువంటి జాంబీ రెడ్డికి సీక్వెల్ గా వస్తున్నటువంటి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో తేజ సజ్జా బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ కూడా ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. అటు లేటెస్ట్ గా మనము తేజ సజ్జా స్క్రీన్ పై చూసిందంటే మిరాయి సినిమాలో కూడా ప్రముఖ నటుడు మంచు మనోజ్ కూడా నెగిటివ్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ సినిమా కూడా బాగా ఆకట్టుకుంది విపరీతంగా ప్రజల్ని. సో తేజ సజ్జా అన్ని మంచి కథల్ని ఎంపిక చేసుకుంటూ తన కెరీర్ లో మంచి మూవీస్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జాంబీ రెడ్డికి సీక్వెల్ గా జాంబీ రెడ్డి 2 తో ఈసారి జాంబీల ఆట నెక్స్ట్ లెవెల్ అంటూ ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా క్లిప్స్ కూడా మీకు నచ్చితే వెంటనే కామెంట్ చేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.